ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీబీ తెలుగు. వైదిస్ కొలవరి అనేది తమిళ నటుడు ధనుష్ సినిమాలో ఓ పాట. దాన్ని ధనుష్ స్వయంగా పాడారు. పాట హిట్టు, సినిమా ఫ్లాప్, అది వేరే విషయం. కొలవరి అంటే చంపెయ్యాలనంత కసి అని అర్థం. తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు జన విజయకేతనం జెండా సభలో కూడా అదే జరిగింది. ఉమ్మడి ప్రత్యర్థైన సీఎం జగన్ను చంపెయ్యాలనంత కసి చూపించిన ఆ సభ ద్వారా నేతలు కొత్తగా ఒరిగించిందేంటో మాత్రం అర్థం కాలేదు. గూడెం సభలో చంద్రబాబు, పవన్ కలిసి దాదాపు 2 గంటల సేపు మాట్లాడారు. ఉమ్మడి శత్రువు జగన్ను చంపెయ్యాలనంతగా వారి తీరు కనిపించింది. ప్రశాంతమైన రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం, జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్ కి 2024 ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం. టీడీపీ, జనసేన పార్టీల పొత్తును చూడలేని శక్తులు ఈ ఐక్యతను భగ్నం చేయడానికి అనేక కుట్రలు చేస్తాయని, వాటిలో పడవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2 పార్టీల్లో బాగా పనిచేసిన వారు అనేక మంది ఉన్నారని, అందరికీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేమని చంద్రబాబు ప్రకటించారు. కానీ బాగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యతను మేమిద్దరం తీసుకుంటామని, 2 పార్టీల్లో ఎవరూ అహానికి పోవద్దని అన్నారు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, 2 పార్టీలు కలిసి అడుగు వేయాలని చంద్రబాబు సందేశమిచ్చారు. మనం ఐక్యంగా ఉండడానికి, ఈ రాష్ట్రం బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతే, రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి. అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ అటు జనసేన, ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం. కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా ఈ మహాసభలో, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. అది ఏంటంటే, పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ 2 పార్టీలు, ఈ 2 నాయకులు మేము తీసుకుంటాం. పొత్తు ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సమిష్టిగా పనిచేయాలని కోరారు. పవన్ ఇంకాస్త ముందుకెళ్లి ఆవేశంగా మాట్లాడారు. తన 4వ పెళ్లాం జగన్ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు, 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్లాం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి జగన్ భార్య భారతి ప్రస్తావన తెచ్చి వైసీపీ వారు చేసిన తప్పే చేశారనిపించింది. మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా గానీ, నా ఇంటి సతీమణి అన్నా కానీ పెళ్ళాలను సంబోధిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు, ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే. 2 నేతలు దాదాపుగా సైకో అన్నట్లుగా సంబోధించారు. పాతదే అయినా వైనాట్ పులివెందుల అన్న చంద్రబాబు నినాదం ఆకట్టుకునేదిగానే ఉంది. అయితే ఆ 2 అంశాలపై మాత్రం 2 నేతల వైపు నుంచి ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఎందుకు జరిగిందన్న చర్చ కూడా తెరలేచింది. ఐక్యతను చాటేందుకు ఉపయోగపడుతున్న ఆకాంక్ష తప్ప తాడేపల్లిగూడెం సభ ఎందుకు ఏర్పాటు చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అది జనసేన నిర్వహించిన సభ కావడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తక్షణమే ప్రకటిస్తారని అభిమానులు ఎదురుచూశారు. ఆయన ఫ్రెంచ్ తత్వవేత్త సూక్తులు చెప్పారే కానీ అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేక వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతారా అన్న అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడి మేనిఫెస్టో వ్యవహారం కూడా కోల్డ్ స్టోరేజ్ లో పడిపోయింది. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకే విజయకేతనం సభను నిర్వహిస్తున్నారని తొలుత ప్రచారం జరిగింది. సభకు ముందు ప్రెస్ మీట్లలో పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు అలాంటి సంకేతాలే ఇచ్చారు. పైగా టీడీపీ అనుకుంటున్న సూపర్ 6 గ్యారంటీలకు తోడు పవన్ ప్రతిపాదించే మరో 4 చేర్చి సూపర్ 10 అంటూ మేనిఫెస్టోలో ప్రస్తావిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. కార్యకర్తలు కోరుకున్నది నెరవేరలేదు. పైగా ఒక వర్గం జనసేన నేతలకు సభావేదికగా పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేయడం కూడా చాలా మందికి నచ్చలేదు. టీడీపీ ఇచ్చిన 24 స్థానాలను తీసుకోవడం కరెక్ట్ కాదని కొందరు వాదించడం మొదలుపెట్టారు. దాంతో తన నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్లు తన వాళ్లు కాదని పవన్ గట్టిగా హెచ్చరించారు. తన నిర్ణయాన్ని ప్రశ్నించకుండా జన సైనికుల్లా, వీర మహిళల్లా తన వెంట నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
మొదట్నుంచి పవన్ కళ్యాణ్ స్పీచ్లంటే కొన్ని అనుమానాలుంటాయి. పవర్ఫుల్ గా ప్రారంభమై పేలవంగా ముగుస్తుంది అన్న చర్చ కూడా చాలా కాలంగా జరుగుతోంది. తాడేపల్లిగూడెంలో అదే జరిగింది. పవన్ ఏదో మాట్లాడాలనుకుని ఏదో మాట్లాడినట్లుగా చెప్పుకోవడం జనసైనికుల వంతైంది. చంద్రబాబు ప్రసంగంలో కొంత నిబద్ధత కనిపించినా చేసిన 1-2 తప్పులతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు అవకాశం వచ్చింది. మరి తాడేపల్లిగూడెం మీటింగ్ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.